టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవిపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శాంతియుత రాజకీయాలను తాను నమ్ముతానని, ప్రజా సమస్యలపై గంటల తరబడి మాట్లాడిన అధికార నేతలు సమాధానం చెప్పకుండా వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా బీటెక్ రవి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని తెలిపారు. విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డితో జరిగిన గత రాజకీయ పరిణామాలను ప్రస్తావిస్తూ బీటెక్ రవి తమ వద్దకు వచ్చి సహకారం కోరిన విషయాన్ని గుర్తు చేశారు. తమ కుటుంబం 1952 నుంచే కాంట్రాక్టింగ్ రంగంలో ఉందని, వైఎస్ఆర్ సీఎం కావడానికి ముందే ఆస్తులు సంపాదించుకున్నామని అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. వ్యక్తిత్వ హననం చేసే విధంగా అనవసర వ్యాఖ్యలు మానుకోవాలని, అవసరమైతే తన తండ్రితో కలిసి కూడా ప్రయాణం చేయడానికి సిద్ధమని వైఎస్ అవినాష్ రెడ్డి ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి గారు 1.5 అవర్ పాటు ఎన్నో పబ్లిక్ ఇష్యూస్ గురించి మాట్లాడినాడు. వాటి గురించి ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఇక్కడ ఉండే బీటెక్ వరకు ఒక్కడన్నా కనీసం ఆన్సర్ ఇస్తున్నాడా? ఒక్కడు కూడా ఆన్సర్ ఇవ్వడంలా. ప్రజలకు సంబంధించిన అంశాల పైన జగన్మోహన్ రెడ్డి గారు 1.5 అవర్ మాట్లాడితే దాని మీద ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఇక్కడ ఉండే రామ్ గోపాల్ రెడ్డి, బీటెక్ వరకు ఒక్కడు కూడా దాని మీద ఆన్సర్ ఇవ్వడు. వేరాజ్ మీరు చేసిన పొలిటికల్ విమర్శకు ఏదైతే ఖండించినామో, ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినామో దాని గురించి ఒక వారం రోజుల పాటు ఇష్టం వచ్చినట్టు విమర్శలు, కేవలం డైవర్షన్ పాలిటిక్స్. మీరు మాట్లాడిన మాటలకు మీరు నోరు అదుపు తప్పి మీరు మాట్లాడిన మాటలకు మొన్న మా కార్యకర్తల మీటింగ్లో నేను కౌంటర్ ఇచ్చిన. ఇది వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో తప్పే ఉంది. ఈ మాటలు జగన్మోహన్ రెడ్డి గారే కాదు, స్వయంగా బీటెక్ రవి గారే అన్నారు గతంలో. ఆయన అటువంటి ఆలోచనలు చేస్తే ఒక అర్ధ గంట కూడా నేను బతికున్నానని చెప్పి ఆయనే అన్నాడు బీటెక్ రవి గారు. సాక్షాత్తు మీరే వినండి. జాగ్రత్తగా ఉండవు అంటారు. నేను ఏమని చెప్పా అంటే వాళ్ళకు అవతల అపోనెంట్ ముఖ్యమంత్రితో నేనేం జాగ్రత్తగా ఉండాలా? అతను అనుకుంటే ఏ క్షణంలో అతను మనసు పెడితే ఒక 1/2 అవర్ నేను ఉన్నాను. ఓకే, దాన్ని ప్రిపేర్ అయి ఉన్నారు, ప్రిపేర్ అయి ఉండా. అతను ఆ ఆలోచన అతనికి రాకూడదు. వస్తే అంటే ఇప్పుడు ఫ్రాంక్లీ స్పీకింగ్ మీ జోలికి వచ్చే ఆలోచన అతను రాకూడదని మీరు దేవుణ్ణి కోరుతారు. అంతే కదా, ఇదే మాట కదా బీటెక్ రవి గారు చాలా స్పష్టంగా చెప్పినారు. మర్చిపోయినాడు అనుకుంటా ఈ మాటలన్నీ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి ఆలోచనలు చేయలేదు కాబట్టి ఈయన లాంటి వాళ్ళు ఇంత ప్రశాంతంగా నోటికి వచ్చినట్టు స్థాయి